ఒక చిన్న కథ. ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడితో, స్వామి, రామావతారంలో సీత మీ భార్య కదా, ఆమె నాకంటే అందంగా ఉండేదా అని అడిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడు కూడా, ప్రభు, నాకంటే వేగంగా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రయాణించగలరా అని అన్నాడు. అదంతా అక్కడే ఉండి వింటున్న సుధనుడు కూడా, పరంధామ, అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాలు తెచ్చిపెట్టాను, నాతో సరితూకు వారెవరైనా ఉన్నారా స్వామి అని అడగడం జరిగింది. ముగ్గురి మాటలు విన్న నందగోపాలుడు వారికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్నాడు. దీర్ఘంగా ఆలోచించి, సత్య, నువ్వు సీతగా మారిపో, నేను రామునిగా మారుతాను అన్నాడు. గరుడ, నువ్వు ఆంజనేయుని దగ్గరకు వెళ్ళి సీతారాములు నిన్ను తీసుకుని రమ్మని చెప్పి తోడుకొనిరా. చక్రమా, నా అనుమతి లేనిదే ఎవరు లోపలికి ప్రవేశించకుండా చూడు అంటూ ముగ్గురికి 3 బాధ్యతలు అప్పగించాడు. గరుకుమంతుడు వెంటనే హనుమంతుని వద్దకు వెళ్ళి సీతారాములు రమ్మన్నారని చెప్పాడు. హనుమ ఆనందంతో పులకరించిపోతూ, నేను నీ వెనకే వస్తాను, నువ్వు పద అని గరుకుమంతుని సాగినంపాడు. ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలం అవుతుందో కదా అని అనుకుంటూ ఎగతాళిగా నవ్వి గరుడు రివ్వున ఆకాశానికి ఎగురుతాడు. కాని విచిత్రంగా ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరుకోవడంతో మారుతిని చూసిన గరుకుమంతుడికి మతిపోయింది. సిగ్గుతో తలదించుకొని మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో హనుమ అన్న పిలుపుతో పులకరించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూస్తాడు. లోనికి రావడానికి నిన్నెవరు అడ్డగించలేదా అని శ్రీరాముడు అడగగా, ఆ మాట విన్న హనుమ తన నోటి నుండి సుధర్ముని తీస్తూ, ప్రభు, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు, ఎన్ని చెప్పినా వినకపోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలుచున్నా అన్నాడు హనుమంతుడు రామునితో. సుధర్ముడు కూడా గరుకుని వలె అవమానంతో నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో హనుమంతుని చూపు తన రాముడి పక్కన కూర్చున్న స్త్రీపై చూపు పడి, స్వామి, మీ పక్క నుండి వలసింది సాక్షాత్తు నా తల్లి సీతమ్మ కదా, మరి ఆవిడెవరు ప్రభు అన్న మాటలు విన్నది తడువుగా సత్యభామకు కూడా గర్వభంగమై ప్రభు కాళ్ళ మీద పడింది. అలా కృష్ణ పరమాత్ముడు ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచివేసి వినయానికున్న విలువేమిటో తెలియచెప్పడం జరిగింది. నీతి: ఈ రోజుల్లో కూడా కొంతమంది బంగారు గరిట, వెండి గరిట నోట్లో పెట్టుకొని పుట్టినట్లు తామే గొప్పవారని, మిగతా వాళ్ళు హీనులు, చేతగాని వారని భ్రమలో బతుకుతున్నారు. వాళ్లకు తత్వం బోధపడాలి అంటే ఆ పరమాత్ముడు మళ్ళీ పుట్టాలేము. ఎవరైనా గతాన్ని మరిచిపోరాదు, వర్తమానాన్ని విమర్శించరాదు, భవిష్యత్తును అతిగా ఊహించరాదు. ఇవి ఏవి మన చేతుల్లోనివి కాదు అని మాత్రం గుర్తించాలి. లోక సమస్త సుఖినో భవంతు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.